వెల్కమ్ టు ఫెలిక్స్ ప్రాపర్టీస్. నేను మీ మోహన్ రావు దౌడేశ్వరపు. ఈ వీడియోలో నేను ఒక మంచి అపార్ట్మెంట్ 2 BHK అపార్ట్మెంట్ చూపించబోతున్నాను. ఈ అపార్ట్మెంట్ విజయనగరం పూల్బాగ్ లక్ష్మీ గణపతి కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి కోవిల్కి అతి సమీపంలో ఉంది. ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ను నిర్మాణ రంగంలోనే విశేష అనుభవం కలిగిన చెరుకూరి కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు అత్యంత పటిష్టంగా, అందంగా 100% వాస్తుతో చక్కగా కట్టడం జరిగింది. విశాలమైన కార్ పార్కింగ్తో, లిఫ్టు, జనరేటరు, నిరంతర నీటి సదుపాయంతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో అందంగా నిర్మించారు. ఈ అపార్ట్మెంటు విమ్స్ కాలేజీకి 3 కిలోమీటర్ల దూరంలో, మహారాజా పాలిటెక్నిక్ కాలేజ్కి, స్కూల్స్కి అతి సమీపంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఇందులో 5 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. ఇంకా 5 ఫ్లాట్స్ మాత్రమే మిగిలాయి. ఈ అపార్ట్మెంట్ కొనుక్కోదలిసిన వారు ఇక్కడ కింద స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో ఒక్కో ఫ్లాటు 1037 చదరపు అడుగులతో ఉంటుంది. అంటే 1037 స్క్వేర్ ఫీట్తో ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ రోడ్ సైడ్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇది కార్స్ వెళ్ళడానికి పెద్ద రోలింగ్ గేట్స్, 2 గేట్స్ ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, విశాలమైన కార్ పార్కింగ్ ఏరియా ఉంది. బైక్స్ అండ్ కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు దీంట్లో. టెన్ కార్స్ ఈజీగా పట్టేస్తాయి దీంట్లో. ఇది వాచ్మెన్కనే రూమ్ సపరేట్గా కట్టారు. మనకి స్టైర్ కేసు, లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్ వచ్చి మనకి 5 అడుగులు ఇంటూ 6.5 అడుగులు లిఫ్ట్, విశాలమైన లిఫ్ట్ ఉంది. ఇంకో గేట్ కూడా ఇచ్చారు. ఇది ఫోల్డింగ్ గేట్. ఇది మనకి జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. ఇది అన్ని అపార్ట్మెంట్స్ సంబంధించిన ప్యానల్ బోర్డు, అన్ని మీటర్స్ ఇక్కడ ఉంటాయి. 6.5 అడుగుల వెడల్పుతోటి గ్రానైట్ తోటి స్టెప్స్ చేశారు. ఈ స్టెప్స్ పైకి వెళ్ళి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది. ఈ 2 ఫ్లాట్స్ మనం ఎలాగున్నాయో చూద్దాం ఒకసారి. ఇలా పైకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోరు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. దానికి ఎదురుగుండా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. దీంట్లో ఏంటంటే మనకి బెనిఫిట్, ఎదురుగా గుమ్మాలు రావు. ఎదురుగుండా కొద్ది పక్కకి గుమ్మ వస్తుంది ఎదురు ఫ్లాట్కి. దానివల్ల మనకి ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్, మన మెయిన్ డోర్ తీయగానే హాల్ కమ్ డైనింగ్ ఉంది. దీని సైజ్ వచ్చి 10 అడుగులు ఇంటూ 20 అడుగులు. మంచి వెంటిలేషన్ ఇచ్చారండి. వెస్ట్ ఫేసింగ్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే 3 అడుగులు ఇంటూ 4 అడుగుల యూటిలిటీ ఏరియా ఇచ్చారు. దాని పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి చాలా విశాలంగా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు వచ్చి మనకి 10 అడుగులు ఇంటూ 11 అడుగులు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విత్ వెస్ట్రన్ టాయిలెట్. ఈ బెడ్రూమ్లో మంచి స్టోరేజ్కి వార్డ్రోబ్ ఒకటి కట్టేశారు. ఇది బాల్కనీ. బాల్కనీ వచ్చి మనకి 6.5 ఇంటూ 5 అడుగులు మంచి వ్యూ తోటి ఉంది. చూస్తున్నారు, మంచి వ్యూ, చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి వాతావరణం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి విశాలమైన కిటికీ ఒకటి ఇచ్చారు. బాత్రూము విత్ మిక్సర్, షవర్, వాష్ బేసిన్ అండ్ వెస్ట్రన్ కమోడ్ తోటి 4 అడుగులు ఇంటూ 8 అడుగుల విశాలమైన బాత్రూమ్ విత్ వెంటిలేషన్, మంచి వెంటిలేషన్తో ఉంది. ఇలా మనం బయటకు వస్తే దీనికి ఎదురుగుండా, దీని పక్కనే మనకి
పూజ గది ఇచ్చారు. పూజ గది వచ్చి మనకి 5x5 మంచిగా పూజ చేసుకోవచ్చు ఇద్దరు కూర్చొని. సెక్యూరిటీ గ్రిల్స్ తోటి విండో ఇచ్చారు. ఇది కిచెన్ వచ్చి మనకి 10x7.5 అడుగుల కిచెన్. మంచి విశాలమైన కిచెను, మంచి వెంటిలేషన్ తోటి 2 ట్యాప్స్ తోటి ఇచ్చారు. మంచి స్టోరేజ్ కూడా ఉంది. మన కిచెన్ బయట 4.5x7.5 అడుగుల యూటిలిటీ ఏరియా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ పెట్టారు. సో ట్యాప్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, అంట్లు తోముకోవడానికి బాగుంటుంది. మంచి స్టోరేజ్, కిచెన్లో మంచి స్టోరేజ్ ఇచ్చారు. ఇలా మనం బయటకు వస్తే కిచెన్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి 10.5x12 అడుగులు 3 అంగుళాలు విశాలమైన మాస్టర్ బెడ్రూమ్. కింగ్ సైజ్ బెడ్ వేయగా ఇంకా చాలా ప్లేస్ మిగిలి ఉంటుంది. చాలా బాగుంటుంది. స్టోరేజ్ బాగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో మంచి గాలి వెళ్తూ రావడానికి మంచి కిటికీ ఇచ్చారు విత్ సేఫ్టీ గ్రిల్స్. ఇది అటాచ్డ్ బాత్రూము. మంచి వెంటిలేషన్ ఉంది. ఈ బాత్రూమ్ వచ్చి 4x7.5 అడుగుల సైజు. ఇలా మనం బయటకు వస్తే మళ్ళీ హాల్లోకి వస్తాము. ఇది హాల్ మధ్యలో నేను నించున్నాను. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్, పక్కన పూజా గది. ఇటు వచ్చి కిచెన్, మాస్టర్ బెడ్రూమ్. హాల్లో డైనింగ్ కమ్ హాల్ ఇది. ఇది వచ్చి మనకి ఈస్ట్ ప్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇలా డోర్ తీయగానే డోర్ పక్కన ఈశాన్య మూల మనకి పూజా గది ఇచ్చారు. ఈ పూజ గది వచ్చి మనకి 5x4 అడుగుల పూజ గది. పూజ గదికి ఇటుపక్క మనకి కిచెన్ ఇచ్చారు. ఇది కిచెన్. ఇది హాల్ కమ్ డైనింగ్. విశాలమైన 10 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 20 అడుగుల వెడల్పు హాల్. ఇది హాల్ కమ్ డైనింగ్. కిచెన్ ఇది. కిచెన్ వచ్చేసి మనకి 10x7.5 అడుగుల వెడల్పు కిచెను. చాలా విశాలంగా ఉంది. మంచి స్టోరేజ్ ఏరియా ఉంది. ఇది కిచెన్ బయట మనకి యూటిలిటీ ఏరియా విత్ ట్యాప్ అండ్ విండో గ్రిల్స్ కూడా ఇచ్చారు. 4.5 అడుగులు ఇంటూ 7.5 అడుగుల యూటిలిటీ ఏరియా ఇది. ఇలా బయటకు వచ్చినట్లయితే కిచెన్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి చాలా విశాలంగా ఉంది. 10.5 అడుగులు ఇంటూ 12 అడుగుల 3 అంగుళాలు మాస్టర్ బెడ్రూమ్. చాలా విశాలంగా ఉంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకోగా ఇంకా మనకి చాలా ప్లేస్ ఉంటుంది. బెడ్రూమ్కి మంచి వెంటిలేషన్కి విండో ఇచ్చారు. ఇలాగే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి 4 అడుగులు ఇంటూ 7.5 అడుగుల అటాచ్డ్ బాత్రూమ్. చాలా విశాలంగా ఉంది. మంచి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. ఇటు వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 11 అడుగులు ఇంటూ 10 అడుగుల వెడల్పు. మంచి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి మనకి 5.5 ఇంటూ 5.5 అడుగుల బాత్రూమ్. మంచి వెంటిలేషన్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వెనకాల మనకి సిట్అవుట్ వచ్చింది, అంటే బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీ సైజ్ వచ్చేసి మనకి
5 ఇంటూ 5.5 అడుగులు. మంచి రోడ్ వ్యూ వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్కి బాల్కనీ నుంచి రోడ్ వ్యూ వస్తుంది. పొల్యూషన్ లేని చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. విశాలమైన హాల్ కమ్ డైనింగ్. 100% వాస్తుతోటి ఈ ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్ మీరు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది లిఫ్ట్ అండి, 5 ఫ్లోర్స్కి సంబంధించిన లిఫ్ట్ వచ్చేసి మనకి 5 ఇంటూ 6.5 అడుగుల విశాలమైన లిఫ్ట్. స్టెప్స్ వచ్చేసి మనకి 6.5 అడుగుల వెడల్పు స్టెప్స్. మనకి మెయిన్ డోర్ హ్యాండిల్స్ కూడా మంచి హ్యాండిల్స్ వాడారు. డోర్స్ హ్యాండిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వాడారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.